అక్క నమస్తే అక్క. నమస్తే తల్లి. బిగ్ బాస్ లో మాధురి బయటకు వచ్చేసారు. అనుకోని విధంగా వచ్చింది. అంటే గౌరవ్ వస్తాడని చెప్పి చాలా మంది ఊహించారు కానీ మాధురి వచ్చి బయట ప్రోమో కూడా అద్దరిపోయేలా ఇస్తుంది. ఆన్సరింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? మామూలుగా ఇట్లా ఎలా అనిపిస్తుంది అంటే నిజంగా సామాన్యులకు బిగ్ బాస్ లో అవకాశం లేదట్టుంది. ఆమె టేరుకు చెప్పింది బిగ్ బాస్ గురించి. ఇప్పుడు ఆమె ఇష్టం వచ్చినప్పుడు రావచ్చంట, ఆమెకు నచ్చినప్పుడు పోవచ్చంట. శివాజీ గారు కూడా అదే మంట పుట్టించి ఆన్సర్ ఇచ్చింది. శివాజీ గుట్టకలేసిండు శివాజీ గారు కూడా. బిగ్ బాస్ కి ఆమె ఇష్టం వచ్చినప్పుడు వస్తుందంట. ఆమె ఇష్టం అంటే ఆమె అత్తగారు ఇల్లేమో మరి అది. ఆమె అత్తగారు ఇల్లేమో దేవల మాధురి గారికి. నిజంగానే దువ్వాడ సింగ్ గారు అట్నే చెప్పింది. ఆమెకు ఒకళ్ళు ఎదురు వచ్చినా స్మాష్ అంట, ఆమె ఎదురు వెళ్ళినా స్మాష్ అని చెప్పింది కరెక్టే. నిజంగా బిగ్ బాస్ కూడా అదిరిపోయింది ఆమె దెబ్బకి. శివాజీ గారికి ఇచ్చే సమాధానము ప్రతిది కూడా వెటకారంగా ఏదో పొగరుగా లేకపోతే నేనే చేయగలను అనే విధంగా ఇచ్చినట్టుగా అనిపిస్తోంది నెటిజన్స్ కి, చూసే వాళ్ళందరికీ. చూసే వాళ్ళకి అందరికి అనిపిస్తుంది. మడిచి పుట్టక పుట్టిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి అహంకారం పట్టొచ్చినట్టు కానొస్తుంది. అది డబ్బులో ఉన్న మహస్యం. డబ్బు ఎవరినైనా బండబెట్టింది, ఎవరు మాట్లాడలేరు. అది దివ్యల మాధురి గురించి ఇంకెంత చెప్పినా తక్కువే ఆమెకి. ఆమె గురించి దువ్వాడ సీన్ గారు కరెక్టే చెప్పిండు. దయచేసి సీనన్న దువ్వాడ సీన్ నీకే చెబుతున్నా, నీ పుట్టోకు దండేసి దండం పెట్టకుండా నువ్వే చూసుకో ఆమె గురించి. బిగ్ బాస్ నానొచ్చిండు, అమ్మ పోయింది. ఇంకేముంది పాపం, మ్యూస్ చేసే వాళ్ళకి లేకుండా పోయింది. మంచి మంచి మ్యూస్ మీరు వాళ్ళిద్దరు ఉండాలి అనుకున్నారు, కంటెంట్ బాగా వస్తుంది అనుకున్నారు. ఉన్నట్టుండి మళ్ళీ మాధురిని ఎందుకు బయటికి పంపించారు? వాళ్ళిద్దరి మధ్య ఏమైనా బాండ్ ఏర్పడిద్దనా? మాధురిని బయటికి పంపిలే. ఆమె చెప్పిందిగా, నేను ఉండదలుచుకోలేదు, నేను ఉండాలనుకున్నా రావాలనుకున్నా నాకు అవసరం లేదు బిగ్ బాస్ లో ఉంటాం. నేను రావాలనుకున్నా చూసినా ఆమె ఎక్స్పీరియన్స్ కోసం అంట. మరి వాళ్ళ ఆయన మనకు తెలియదుగా. అంటే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. గూగుల్లో దువ్వాడ బర్త్డే ఒకలా వస్తుంది, November 4th ఏమో ఆయన బర్త్డే అంటుంది. మరి ఏ ఆయన అనేది మనకు తెలియదు కానీ స్పష్టంగా దివ్యల మాధురి గారు మాత్రం ఉండాలనుకున్న రోజులు ఉంది. ఏం పెట్టాలనో హౌస్లో స్విచ్ పెట్టి పోయింది. ఆమె వచ్చిన కాంచి పాపం తనుజ మారిపోయింది. తనుజ గారికి ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఎన్నిపాటు అంటే ఏమన్నా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకుంటున్నా మనకి వినపడుతుంది, చెబుతూ కానొస్తుంది కదా. గేమ్ ఆడే కాడ కూడా చూసినవా, నీకు బాండింగ్ ఎవరు లేరు, నువ్వు ఒక్కదాన్ని ఆడుకోవాలి గేమ్, దాన్ని ఆడలే, దానికి జరగాల అని చెప్పింది కదా. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.